బైబిల్ని ఎలా పరిశోధించాలి అనేటువంటి అంశాన్ని మనం ఆలోచిస్తున్నాం. నిన్నటి దినమున ఉన్నటువంటి సమయం మేరకి మొదటి భాగాన్ని ఆలకించగలిగాం. ఈ రోజున మరింత విషయాన్ని, సమాచారాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, సంఘములో లేదా దైవ సన్నిధిలో వీలైతే ప్రతిరోజు, కాకపోతే ఏదో ఒక రోజు ఒంటరిగా లేదా కుటుంబంగా ఇంకా సంఘముగా మనమందరము దేవునికి స్తుతి చేయవలసి ఉంది, స్తోత్రము చేయవలసి ఉంది. ఆరాధనలో స్తుతి అనేటువంటిది, స్తోత్రము అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి భూమిక లేదా పాత్ర. దేవుణ్ణి స్తుతించటం మూలంగా దేవుణ్ణి మనము ఎంత అభిమానిస్తున్నాము అనేటువంటిది ఒకటైతే, ఆ దేవుణ్ణి లోకానికి ఏ విధంగా ఘనంగా, గౌరవంగా చాటగలుగుచున్నాము అనేటువంటిది మరొకటి. మా నాన్న చాలా గొప్పవాడు అనేటువంటి మాట పలుకుటకు నాకు సగౌరవంగా ఉంటుంది. అలాగే మా నాన్న గొప్పవాడు అని పదుగురికి వినబడులాగున పలికినప్పుడు మన నాన్న పట్ల పదుగురికి దృష్టి పడుతుంది, ఆలోచన వస్తుంది. మన నాన్నని వారు గౌరవించగలుగుతారు. ప్రియులరా, అలా స్తుతి అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. అలాంటి స్తుతిలో భాగంగా చర్చిలలో లేదా ఎక్కడైనా సరే క్రైస్తవులలో ఒక పదం సర్వసాధారణంగా వాడబడుతూ ఉంటుంది. ఏంటి అది అనంటే హల్లెలూయా. హల్లెలూయా అనేటువంటి పదము ఇది హెబ్రూ భాషకు సంబంధించినటువంటి పదము. హిబ్రూ భాషకు సంబంధించినటువంటి పదము. ఈ హిబ్రూ భాష తెలుగులోనికి తర్జుమా చేస్తే, ఏదైనా కూడా మన మాతృభాషలోనికి తర్జుమా చేసినప్పుడే సరిగ్గా అర్థం చేసుకోగలం, సరిగ్గా స్వీకరించగలం. ఛానల్లో ఉన్నటువంటి వారు వీడియో ఆన్ చేయాలి. వీడియో ఆన్ చేయలేకపోతే దయచేసి ఎగ్జిట్ అవ్వాలి. అత్యవసరమైతే మినహా కొద్ది సెకండ్లు, కొద్ది నిమిషములు మాత్రమే మీరు వీడియో క్లోజ్ చేసుకోవచ్చు. బట్ ఓవరాల్గా వీడియో ఆన్లో ఉండాలి. తమ్ముడు పసుల నరసింహులు అండ్ కాంబ్లే జయలక్ష్మి, ఓకే 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 ఇట్స్ ఓకే, రైట్. అదే అలాంటి అత్యవసర పరిస్థితుల్లో మీకు చాయిస్ ఉంటుంది. బట్ ఓవరాల్గా మాత్రం వీడియో ఆన్లో ఉండాలి. కమలాకర్ గారు, మీకు చాలా రోజుల నుండి టైం ఇవ్వటం జరిగింది. తమ్ముడు కమలాకర్,
ప్రతిరోజు ఇదే మాట చెప్తున్నావు. ఓకే ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, ఏ విషయమైనా సరే మన మాతృక భాష ఏదైతే ఉంటుందో దానిలో దాన్ని సమూలంగా గ్రహించటానికి అవకాశము ఉంటుంది. మరి హిబ్రూ భాషలో ఉన్నటువంటి హల్లెలూయా అనేటువంటి పదాన్ని తెలుగులోనికి తర్జుమా చేస్తే దాని యొక్క అర్థం ఏ రకంగా వస్తున్నది, దాని అర్థం ఏమై ఉంటున్నది అనేటువంటి విషయాన్ని మనము చూడగలిగితే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి మనం గమనిద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి. అటు తర్వాత బహు జనుల వంటి జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి. ఇక్కడ బహుజనుల శబ్దము ఏ విధంగానైతే వస్తుందో, బహుజనులు ముక్తకంఠంతో మాట్లాడినప్పుడు ఏ రకంగానైతే శబ్దము వస్తుందో అలాంటి శబ్దము ఒకటి వచ్చింది. అది యోహాను గారికి వినిపించింది, అపోస్తలుడైనటువంటి యోహాను గారికి వినిపించింది. ఇంతకీ ఆ శబ్దము ఏమని వచ్చింది అని అంటే, ప్రభువును స్తుతించుడి. కనబడిందా? ప్రభువును స్తుతించుడి. ప్రభువు అనేటువంటి పదం బోల్డ్లో ఉంది, కొంచెం థిక్గా ఉంది. బైబిల్లో బోల్డ్ లెటర్లలో ప్రభువు అని వచ్చింది అని అంటే అది యెహోవాను ఉద్దేశించి చెప్పబడుచున్నటువంటి పదము అని మనం అర్థం చేసుకోగలగాలి. అలాగే ఆత్మ అనేటువంటి పదం కనుక థిక్గా వచ్చింది అని అంటే అది పరిశుద్ధాత్మను ఉద్దేశించి మాట్లాడుచున్నటువంటి మాట అని అర్థం చేసుకోవాలి. ఇక సాధారణ లెటర్లలో ప్రభువు అని వస్తే యేసు ప్రభుల వారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాట. అలాగే ఇక కొన్నిసార్లు రాజులను ఉద్దేశించి కూడా ప్రభువు అనేటువంటి పదప్రయోగం చేయబడుతుంది. దాని సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక ఆత్మ అనేటువంటి మాట సాధారణ అక్షరాలలో మనకు కనిపించింది అని అంటే అది మేబీ దేవదూతల గురించి అయినా చెప్పి ఉండొచ్చు, లేదా దేవుని పిల్లలమైనటువంటి మనుష్యుల ఆత్మలను ఉద్దేశించి అయినా చెప్పి ఉండొచ్చు. ఆయా సందర్భాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ థిక్ లెటర్లో ప్రభువు అని ఉంది, బోల్డ్ లెటర్ కదా, అది దేవుణ్ణి ఉద్దేశించి మానవ కోటి అందరికీ తండ్రి అయినటువంటి యేసయ్యకి తండ్రి అయినటువంటి ప్రభువును ఉద్దేశించి రాయబడినటువంటి పదం. ఆ ప్రభువును స్తుతించుడి అని ఉంది. దానికి ఒక నెంబర్ ఇచ్చాడు ఇక్కడ. దాన్ని కింద బాటంలో ఫుట్ నోట్లో అర్థం ఏంటో తెలియచేశాడు. 2వ నెంబర్ ఇచ్చాడు కదండి. ఆ 2వ నెంబర్కి కింద ఏమని ఉంది? హల్లెలూయా అని ఉంది. హల్లెలూయా. సరే, దీన్ని వాడుకలో కొంతమంది హల్లెలూయా అని పలుకుతారు, కొంతమంది హల్లెలూయా అని పలుకుతారు. ఒరిజినల్గా హల్లెలూయా అని పలకాలి. ఉచ్చారణలో ఇక స్లాంగ్ అనేటువంటిది ఆయా ప్రాంతాల ప్రజల నేపథ్యాలను బట్టి ఉంటూ ఉంటుంది. సరే, హల్లెలూయా. ఇప్పుడు
హల్లెలూయా అనేటువంటి పదానికి అర్థము ఏంటన్నమాట? ఒరిజినల్గా ఇక్కడ మీరు చూడండి, 1వ వచనంలో ఒరిజినల్ మీనింగ్ ఏంటో అక్కడ రాశారు, ప్రభువును స్తుతించుడి. దాన్ని హిబ్రూలో ఏమంటారయ్యా అని అంటే, పైగా అక్కడ ఏమని రాశాడు, మూల భాష అని రాశాడు. మూల భాష అంటే హిబ్రూ భాష. హిబ్రూ భాషలో హల్లెలూయా అని అంటారు. ఇక్కడ ఒకటి ప్రాక్టికల్గా మనం ఆలోచించాలి. మనము తెలుగులో ఉన్నటువంటి బైబిల్ని ఎందుకు చదువుతున్నాం, హిబ్రూ బైబిల్ని ఎందుకు చదవట్లేదు అనంటే, హిబ్రూ అక్షరమాల మనకు రాదు గనక. ఎవరికైనా అక్షరమాల వచ్చినా పదోచ్చరణ రాకపోవచ్చు. పదోచ్చరణ వచ్చిన అర్థం, దాని యొక్క భావము అంత లోతుగా అర్థం కాకపోవచ్చు. కనుక మన మాతృక భాష అయినటువంటి తెలుగులో చదివితే మనకు బాగా అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో తెలుగులో చదువుతూ ఉంటాం. అలాంటప్పుడు తెలుగులోనే ఈ స్తోత్రానికి సంబంధించినటువంటి పదమును కూడా వాడకుండా హిబ్రూను ఎందుకు వాడుచున్నాము అనంటే, చాలామందికి వారికే తెలియదు. ఏదో అందరూ వాడుచున్నారు, నేను వాడుచున్నాను అనేటువంటి దృక్పథంతో వెళ్తారు తప్ప, ఇక దాని గురించినటువంటి నిన్నటి దినమున మనం చెప్పుకున్నట్టుగా పరిశీలన అనేటువంటిది జరగదు. కానీ వాస్తవానికి ప్రతి దానిని, సహోదరులారా మీ అందరికీ మళ్ళీ నోటిఫై చేస్తున్నాను, ఎప్పుడు చెప్తూ ఉంటాను ఇది, మీరందరూ కూడా ప్రతి వారు వినేటప్పుడు చదివేటప్పుడు హేతువాదులుగా ఉండాలి. దాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఆచరించేటువంటి భక్తులుగా ఉండాలి. ఈ యాటిట్యూడ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. హేతువాదం మీన్స్ ప్రశ్నించటం. ఎలా, ఎందుకు, ఎవరు, ఎప్పుడు, అట్లెట్లయింది, ఈ రకమైనటువంటి ప్రశ్నలతో బైబిల్ని చదవాలి, వినాలి కూడా. వింటున్నప్పుడు మీకు ఆ మైండ్లో రేజ్ అయినటువంటి క్వశ్చన్ వెంటనే పేపర్ మీద పెట్టాలి. ఎందుకంటే 1 అవర్ లెసన్ పూర్తయిన తర్వాత చివరిలో అది జ్ఞాపకం ఉండకపోవచ్చు. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన మెమరీ అనేటువంటిది కొంత పరిమితి కలిగి ఉంటుంది. దాని వేగం కూడా ఒక పరిమితికి లోబడి ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రశ్నలు అనేటువంటివి వెంటనే రాసి పెట్టుకోవాలి. వెంటనే మళ్ళీ దానికి ఆ ప్రశ్నలకు సమాధానం ఏమిటి అనేటువంటి సత్యశోధన చేయాలి. ఓకే, అప్పుడు సరి అయినటువంటి సమాధానం మనం తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. తెలుసుకున్న తర్వాత దానిని ఆహా ఇది అని చెప్పి మనసులో పెట్టుకుని నిబ్బరము కలిగి పరిపూర్ణంగా ఒక కాన్ఫిడెన్షియల్గా, అంటే పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో నేను చేస్తున్నది రైట్, నేను వెళుతున్నటువంటి మార్గం రైట్, నేను కొలుస్తున్నటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు, నా విశ్వాసము రైట్, నా భక్తి జీవితం రైట్ అని నీ మీద నీకు పూర్తి విశ్వాసంతో, ఆత్మవిశ్వాసము అని అంటాం రైట్. ఈ ఆత్మవిశ్వాసంతో మనము ముందుకు సాగాలి. అవునో కాదో, అయితే అయి ఉండొచ్చు, లేకుంటే లేదు, నీ ఎట్లోగా అట్లతి, నేనైతే ఇక్కడ హాజరయ్యాను, ఇక్కడ ఉన్నాను, దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు అనేటువంటి మాట నిజం. దేవుడు చూడటమే కాదు, వింటున్నాడు. చూస్తున్నాడు, వింటున్నాడు, ఎరుగుచున్నాడు, నువ్వేం చేస్తున్నావు అనేటువంటిది గమనిస్తున్నాడు. మనకంటూ అంతరింద్రియములను ఉంచాడు. మనకంటూ ఆత్మ నిగ్రహమును చేసుకోగలిగేటువంటి ఏర్పాటును చేశాడు. ఈ అంతరింద్రియములకు మనం పని చెప్పాలి. ఇచ్చిందెందుకు? వాడటానికి కదా. ఆ అంతరింద్రియములకు పని చెప్పినప్పుడు విచక్షణ కలుగుతుంది, వివేకము వస్తుంది, విషయ పరిజ్ఞానము వస్తుంది. గనుక పరిశీలన అనేటువంటిది ప్రాముఖ్యం. బైబిల్ని పరిశీలించాలి. రెండవది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేనేం చేస్తున్నాను,
బైబిల్ ఏం చెబుతున్నది, నేనేమి చేస్తున్నాను అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు సరే, ఒక పదం అలవాటైపోయింది, బస్సును బస్సే అంటాం కదా, షట్చక్ర వాహనము అని చెప్పి ప్రతిసారి పలకం. సరే, మనకు పదం ఏదైనా, భాష ఏదైనా అర్థం ముఖ్యం, విషయం ముఖ్యం. ఓకే, సరే, హల్లెలూయా అనే పలుకుదాం, భాషను మనం అడాప్ట్ చేసుకుందాం. ఓకే, ఆ పదాన్ని అడాప్ట్ చేసుకుందాం. ఇంతకీ మరి దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏమిటి? అర్థం 1వ వచనంలోనే ఉంది కదా. ఏమని? నెంబర్ ఎక్కడైతే ఇచ్చాడో, ప్రభువును స్తుతించుడి అంటే దాని అర్థం దేవునిని స్తుతించుడి అని ఆ ముక్త కంఠముతో ఒక సమూహము నుండి ఒక శబ్దం వచ్చింది, ప్రభువును, దేవుని స్తుతించండి అని. అనగానే ఏమని స్తుతించాలో, ఎలా స్తుతించాలో వెంటనే కంటిన్యూషన్లో ఉన్న చూడండి. రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి. ఇది స్తుతి. రక్షణ, మహిమ, ప్రభావములు దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యము న్యాయములునై ఉన్నవి. ఇది స్తుతి. స్తుతించండి అని అన్నాడు, వెంటనే ఎలా స్తుతించాలో చెప్పాడు. స్తుతి అనేటువంటి దాని విషయంలోకి వచ్చేసరికి దేవుడు నీకు ఎంత గొప్పగా అర్థమవుతున్నాడో ఆ గొప్పతనాన్ని గురించి నీ గొంతుకతో హృదయపూర్వకంగా ఎలుగెత్తి చాటడం. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక, మహామహుడు ఆయన, ఉన్నవాడు, ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు, కృపామయుడు, క్షమామయుడు. ఇలా నీకు ఆయా సందర్భాలలో, ఇప్పుడు ఈ దినచర్యలో ఈరోజు నువ్వు దినం ప్రారంభిస్తున్నావంటే మరల పడకలోనికి వెళ్ళేంత వరకు ఏదో ఒక మేలు దేవుని పట్ల, దేవుని నుండి మనకు కలుగుతూ ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు మొదలుకొని దేవుని దయ వలన నేను ఊపిరి పీల్చుకోగలిగాను, దేవుని దయ వలన నేను ఆహారం తీసుకోగలిగాను, దేవుని దయ వలన నీటిని సేవించగలిగాను, దేవుని కృపను బట్టి నేను క్షేమంగా ఆఫీసుకు వెళ్ళి రాగలిగాను, దేవుని దయా దాక్షిణ్యములను బట్టి ఈరోజు నా ప్రాణాపాయ స్థితిలో నుండి నేను కాపాడబడ్డాను. లైక్ దట్. ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి నీ మనస్ఫూర్తిగా నీ నోటితో నీవు ఘనంగా చాటగలగాలి. అదే స్తుతి. ఇవే ఇక్కడున్న పదాలనే అక్యురేట్గా అదే విధంగా బట్టి చెప్పాలి అనేది లేదు. బట్టి పట్టి చెప్పకూడదు ఎప్పుడు కూడా. మీరు ఇది గుర్తుంచుకోండి. బట్టి పట్టి చెప్పకూడదు. మీలో ఆ ఫీల్తో రావాలి. ఆ భావన అనేటువంటిది నీ హృదయంలో జనరేట్ అవ్వాలి, అది నీ హృదయంలో పుట్టాలి, సహజ సిద్ధంగా రావాలి. ఆ విధంగా మనము దేవుణ్ణి స్తుతించగలగాలి. రైట్. ఇప్పుడు స్తుతించండి అని చెప్పాడు, స్తుతి విధానం ఏంటో చెప్పాడు. ఇప్పుడు హల్లెలూయా అని నేను అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి? కొత్తవారు జాగ్రత్తగా వినాలి. ఈనాడే జాయిన్ అయిన వారు కానీ, లేకుంటే ఈ టాపిక్ని ఎన్నడూ విననటువంటి వారు కానీ జాగ్రత్తగా గమనించాలి. హల్లెలూయా అంటే దాని అర్థం ఏమిటి? ఇక్కడే ఉంది కదా, ప్రభువును స్తుతించండి. ఇప్పుడు నేను హల్లెలూయా అంటున్నాను, మీరేం చేయాలి? స్తుతించాలి. ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి విధానాలలో స్తుతించాలి. అలా స్తుతించకుండా తిరిగి మరలా మీరందరూ హల్లెలూయా అన్నారనుకోండి, ఇప్పుడు మీరేమన్నట్టు?
మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్గా ప్రభువును స్తుతించండి అని అన్నట్లు. నేను స్తుతించుమని మీరు స్తుతించుమనంటే మధ్యలో ఎవరు స్తుతించాలి? మధ్యలో ఎవరు స్తుతించాలి? ప్రాక్టికల్గా ఏం జరుగుతున్నదో తెలుసా అండి చర్చిలలో? నువ్వు స్తుతించు అనంటే నువ్వు స్తుతించు అని ఒకరికి ఒకరు చెప్పుకొని రావటమే జరుగుతున్న తప్ప దేవుణ్ణి స్తుతించటము అనేటువంటి జరగట్లేదు. పెద్ద చర్చి, గొప్ప సంఘం, అనేకుల సమూహము కలిగినటువంటి సంఘం. ఆ సంఘములో దేవుణ్ణి స్తుతించు, ఉదాహరణ చెప్తున్నాను నేను, దేవుణ్ణి స్తుతించండి అని అంటే స్తుతించండి అని చెప్పుకున్నారే తప్ప ఎవరు స్తుతించలేదు. అలా స్తుతించకుండులాగున నేను మిస్పరిజం చేశాను, మాయ చేశాను, వారి మనస్సులను కప్పాను, వారికి తెలియకుండా చేశాను. ఆ రకంగా వారు దేవుణ్ణి స్తుతించకుండానే స్తుతించాము అనేటువంటి భ్రమలో ఉండులాగున చేసి ఆ గంట అక్కడ గడిపించి తిరిగి ఇంటికి చేర్పించగలిగా అని చెప్పి అహో అని సాతాను అది వికటాట్టహాసం చేసేటువంటి, అది సంతోషించేటువంటి, నేను సక్సెస్ అయ్యాను అనేటువంటి ఒక అవకాశాన్ని దానికి మనం ఇస్తున్నాం. ఇప్పుడు దేవుడు అవమానపరచబడితే సాతానుకు చాలా సంతోషం. ఇప్పుడు మనం దేవుడు సంతోషించేటువంటి పని చేస్తున్నామా, సాతాను సంతోషించేటువంటి పని చేస్తున్నామా? ఏమండి, నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మనం ఎవరినో విమర్శిస్తున్నామనేటువంటి దృక్పథంతో మీరు ఆలోచించకండి. రైట్? అలాగే మనల్ని మనం గొప్ప చేసుకుంటున్నాము అనేటువంటి దృక్పథంతో ఆలోచించకండి. ఇప్పుడు దేవునికి స్తుతి చేయటం అనేటువంటిది చేయాల్సినటువంటి సాధారణ విషయం. అది ఇక్కడ మనం గొప్ప లేదు, అలాగని చిన్న లేదు. మనం చేస్తున్నటువంటి పని ఏంటంటే ఉన్నది ఉన్నట్లుగా గ్రహించి ఉన్నది ఉన్నట్లుగా అనుసరించటానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. మనము అర్థము తెలిసినటువంటి వారుగా మనం ఏం చేసినా అర్థపూరితంగా ఉండాలి తప్ప అర్థరహితంగా ఉండకూడదు. ఇప్పుడు దేవుడు అవమానపరచబడుచున్నాడు మనకు తెలియకుండానే. చాలామందికి ఇది తెలియదు, ఉద్దేశపూర్వకంగా దేవుని అవమానపరచటం లేదు. మరి ఎక్కడ సైడ్ ట్రాక్ పడుతున్నది? అది బోధించేటువంటి వారు సరిచేయకపోవటం మూలంగా, బోధించేటువంటి వారు సరి అయినటువంటి అర్థాన్ని విడమర్చి చెప్పకపోవటం మూలంగా. ఏమండి, ఇక్కడ కొంతమంది పురాతనము నుండి ఇలాగే పాటిస్తూ ఉన్నటువంటి వారు, ఇలాగే అంటే హల్లెలూయా అంటే హల్లెలూయా అనేటువంటి విధానంలో పాటిస్తున్నటువంటి వారికి సత్యం ఈ రకంగా వెలువడిన తర్వాత ఆ భక్తులు వారి అయ్యగారిని అడిగారు, అయ్యా బైబిల్లో ఇలా ఉంది కదా, మరి మనమేమో ఇలా చేస్తున్నాము, మరి ఎట్లా అని అంటే హల్లెలూయా అంటే హల్లెలూయా అని అంటున్నాం తప్ప మనం దేవుణ్ణి స్తుతించటం లేదు కదా అని అంటే, పేరెన్నిక కలిగినటువంటి బోధకుడు ఆయన. అంటే నేను అనేది పేరెన్నిక అనేటువంటి పదం ఎలా వాడాను అనంటే పాపులారిటీ, జనాలలో పాపులారిటీ ఉన్నటువంటి బోధకుడు. మీరు కూడా మేబీ ఆన్లైన్ ఈ సోషల్ మీడియా క్లిప్లలో వినుంటారు. తాను అన్ని రోజులు పాటించినటువంటి దానిని ఎలా సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేశాడు అనంటే, అవును మనం తప్పు చేయట్లేదు, హల్లెలూయా అని మనం అందరం అంటున్నాము, నిజమే, హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించండి అని అర్థమే. అయితే
మనము హల్లెలూయా అన్న ప్రతిసారి పరలోకమందున్న దేవదూతలు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాయి. అది దాని అసలు రహస్యము అని అన్నాడు ఆయన. మనుష్యుడు దేవదూతలకి చెప్పిన తర్వాత దేవదూతలు దేవుని స్తుతించటం ఆరంభించాయా? ఎవరు ముందుగా దేవుని స్తుతిస్తూ వస్తున్నారు? పరిశుద్ధుడు దేవుడు యెహోవా పరిశుద్ధుడు 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 అని ఆ దేవాలయం యొక్క గుమ్మములు అదురులాగున స్తుతి చేస్తూ వస్తున్నటువంటి వారెవరు? దేవదూతలు. మనిషి చెబితే స్తుతిస్తూ వస్తున్నవా అవి? మనిషి పుట్టుకకు ముందే దేవదూతలు దేవుని స్తుతిస్తూ వస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే, సమాచారము ఏదైనా ఉన్నది అనంటే పురాతనము నుండి దేవదూతలు తెలియచేస్తే భక్తులకు తెలిసిందే తప్ప భక్తులు చెబితే దేవదూతలకు తెలియలేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అవునా? సత్యం మనకు ఎలా తెలిసింది? పురాతన నుండి. ఒకసారి అంటే ఈ పేజీని ఇలాగనే ఉంచి మీరు హెబ్రీ పత్రిక ప్రారంభ అధ్యాయం చదవండి. హెబ్రీ పత్రిక ప్రారంభ అధ్యాయము ప్రారంభ వచనం ఏమనుంది? ఒకటో వచనం, పూర్వకాలమందు నానా సమయములలోనూ మూల భాషలో నానా భాగములుగాను, అంటే ఆయా కాలాల్లో ఆయా విషయాలు అని మనం అర్థం చేసుకోవాలి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించెను. ఓకే, పూర్వకాలంలో నానా విధములలో నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడాడు అని అన్నాడు. ఇప్పుడు రెండో అధ్యాయంలోనికి రండి. రెండో అధ్యాయములో ప్రారంభవచనం నుండి చూసుకుంటే, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు, వినిన సంగతులను విడిచిపెట్టి గుడ్డిగా కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. నిన్న దినం మనం చదువుకున్నాం. వినేటప్పుడు ఎలా ఉండాలన్నాడు? వినటము అనేటువంటిది మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనవలయును అని అన్నాడు. ఇక్కడ అదే అర్థాన్ని మళ్ళీ నొక్కి చెప్తున్నాడు. వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున. అసలు ఈ వాక్యమే దేవదూతల ద్వారా అందించబడింది. దూత అంటేనే దాని అర్థం అది, సమాచారము చేరవేసేటువంటివి. అవి చెబితే మనకు తెలిసే విషయాలు. ఇప్పుడు మనము హల్లెలూయా అంటే అవి దేవునికి స్తుతి చెల్లించేంత హీనమైనటువంటి స్థితిలో అవి లేవు. హీన అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఆ చిన్న స్థితిలో అవి లేవు. అవి ఆల్రెడీ విషయ పరిజ్ఞానంతో ఉన్నాయి, మెచ్యూరిటీతో ఉన్నాయి అవి. అలాంటప్పుడు మనుష్యులముగా మనము దేవుని స్తుతించండి అనంటే ఆకాశంలో దేవుని దగ్గరనే, భూమి మీద ఉన్నటువంటి మనమాట, భూమి మీద ఉన్నటువంటి మనము దేవుని స్తుతించండి అనంటే పరలోకములో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవదూతలు దేవుని స్తుతిస్తున్నాయట. ఇదేమన్నా పోలికగా అదేమన్నా అది ఆ మాట సరిపోతున్నదా అండి? పొసుగుతున్నదా? అది పొసుగుతున్నదా? ఏమన్నా అర్థవంతంగా అనిపిస్తున్నదా? అరే ఇది నిజమే అని అనుకోవటానికి కరెక్ట్ రీజన్ ఏమైనా కనబడుతుందా మనకి?
లేదు. ప్రియులరా, మనము నేర్చుకుంటున్నటువంటి వారం, అలవర్చుకుంటున్నటువంటి వారం, సాధనలో ఉన్నటువంటి వారం, అభ్యాసములో ఉన్నటువంటి వారం. ఆ విధంగా చేసుకుంటూ వెళుతూ మనమేంటో నిరూపించుకునేటువంటి పరీక్షలో ఉన్నటువంటి వారం మనం కదా. ఆ పరీక్షలో ఉన్నటువంటి మనము దేవదూతలకి పాఠాలు చెప్పేంత స్థితిలో మనం లేము. ఇంకొకటి, సరే నువ్వు స్తుతించు అని అన్నావు, అవి స్తుతిస్తున్నాయి, మరి నీ స్తుతి ఏది? ఇప్పుడు దేవదూతలను స్తుతించుమని అన్నావు, బాగానే ఉంది, మరి నీ స్తుతి ఏది? అంటే మన స్తుతి ఏది? మనం స్తుతించకూడదా? ఇప్పుడు హల్లెలూయా అంటే హల్లెలూయా, హల్లెలూయా అంటే హల్లెలూయా అని ఆ గంట 2 గంటలు గడిపి వచ్చేస్తున్నామే తప్ప నీవు దేవుని స్తుతించిందేది? కనుక ప్రియులరా, ఇక్కడ పొరపాటు జరుగుచున్నది. ఎంతగానంటే, నాబోటివాడు, ఇప్పుడు ఈ ప్యానల్లో మూర్తి గారు ఉన్నారు, అలాగే మూర్తి గారు ఇందులో ఎవరికి తెలుసు? మూర్తి గారు ఎవరికి తెలుసు? సరే, ఎవరికో ఒకరికి తెలుసు అని అనుకుందాం. ఇందులో మరి అన్న పేరు ఆనందన్న ఉన్నాడు, ఉదాహరణకు చెప్తున్నాను. ఆనందన్న మూర్తి గారు మంచి స్నేహితులు. వారిరువురు కలిసి ఈసీఐఎల్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు ఏదో ఒక పని మీద. అక్కడ ఆకలేస్తుంది అని చెప్పి వారిరువురు కలిసి ఒక 1/2 డజన్ అరటి పండ్లు తీసుకొని చెరుమూడు తిందాము అని అనుకొని అక్కడే ఎక్కడైతే పండ్లు కొన్నారో ఆ బండి మీద పెట్టుకొని తోలు వలుచుకొని తింటున్నారు. అనుకోకుండా నేను అక్కడికి వెళ్ళాను. ఒక 50 మీటర్ల దూరంలో వారు నాకు కనిపించారు. అరే, మనోళ్ళు ఇక్కడ ఉన్నారే ఏంటి అని ఆశ్చర్యంగా వడివడిగా నేను వాళ్ళ దగ్గరికి వెళుతున్నాను. మూర్తి గారు అంటున్నారు, ఆనందన్న ఆడొచ్చేస్తున్నాడు. అవునా? సరే, ఇక్కడ వాడు అనేటువంటి పదం వాడకపోయినా కనీసం రమేష్ వచ్చేస్తున్నాడు, రమేష్ గారు వచ్చేస్తున్నారు, ఇంతవరకు కూడా బాగానే ఉంది. రమేష్ గారు వచ్చేస్తున్నారు. ఇప్పుడు మూర్తి గారు అన్నారు ఆనందన్నతోటి, ఒక పండు ఉండనివ్వండి బ్రదర్కి అని అన్నారు. అని అనుకుంటూనే ఆనందన్న పండు తింటున్నాడు. తినుకుంటూ తాను కూడా అన్నాడు, మూర్తి గారు ఒకటి ఉంచండి అని అన్నాడు. ఒకటి ఉంచండి అని మూర్తి గారు ఆనందన్నతో అన్నాడు, ఒకటి ఉంచండి అని ఆనందన్న మూర్తి గారితో అంటున్నాడు. కానీ మేసేది మేస్తూనే ఉన్నారు. ఆ మాట పొడి పొడిగా నాకు వినబడుచునే ఉన్నది. దగ్గరికి వచ్చిన కొద్దీ ఇంకెక్కువ వినబడుచున్నది. తీరా నేను అక్కడికి వెళ్ళేసరికి ఈయన 3 ఈయన తినేసాడు, ఆయన 3 ఆయన తినేసాడు. ఎవరు ఇవ్వాల. ఇప్పుడు ఆ మాటలు వినబడినటువంటి నా మనస్సు ఎంత నొచ్చుకుంటుంది, ఎంత బాధపడుతుంది. నాకు ఆకలి ఏం లేదు, నాకు వాస్తవానికి తినాలని కూడా లేదు. కానీ అక్కడ తినటం విషయం, తినటం తినకపోవటం అనేటువంటిది కాదు. వారు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నువ్వియ్యి అనంటే నువ్వియ్యి అని చెప్పుకుంటూ మొత్తం కానిచ్చేశారే, అది నాకు అవమానకరంగా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నువ్వియ్యి అంటే నువ్వియ్యి అని చెప్పి వీళ్ళు మాట్లాడినటువంటి విధము, అంటే నేనంటే వారికి ఎంత చులకన భావం ఉంది, ఎంత నిర్లక్ష్యం ఉంది, ఎంత గౌరవం లేకుండా ఉన్నారు అనేటువంటిది ఇక్కడ పాయింట్ అవుట్ అవుతుంది. అలాగే చర్చిలలో నువ్వు స్తుతించు అనంటే నువ్వు స్తుతించు అని దైవజనుడు ప్రజలతో, అంటే విశ్వాసులతో, విశ్వాసులు
దైవజనుడితో అంటూ వెళుచున్నారే తప్ప, అరే మనం స్తుతించాలి, రైట్? ఒక ప్రొసీజరు నువ్వు ఫాలో అవ్వాలనుకుంటే హల్లెలూయా అనే పదం వాడిన దైవజనుడు హల్లెలూయా అని అన్నాడు అనుకోండి, విశ్వాసులు అప్పుడు ఏం చేయాలి? తిరిగి హల్లెలూయా చెప్పకూడదు. అక్కడ ఏం చేయాలి? సకల ఘనత మహిమ ప్రభావములు మన దేవునికి అనునిత్యము చెల్లును గాక, లైక్ దట్. అలా దేవుణ్ణి స్తుతించగలగాలి. అలా స్తుతించకుండా ఒకరికి ఒకరు హల్లెలూయా అని పలికి చెప్పుకొని రావటం మూలంగా దేవుడు అవమానపరచబడుచున్నాడు. పాఠశాలలో పంతులు పిల్లలకి పాఠాలు చెప్తారు, హోంవర్క్ ఇస్తారు. రేపు ఇది బైహార్డ్ చేసుకొని రారా, ఒక పద్యము అనుకోండి, ఒక పద్యం, దీన్ని కంఠస్థం చేసుకొని రమ్మని చెప్పాడు. తిరిగి మరుసటి దినాన పాఠశాలకు రాగానే పంతులు గారు ఆ పిల్లోని లేపి, ఒరే నిన్నటి దినమున కంఠస్థం చేసుకురమ్మని చెప్పినటువంటి పద్యమును చెప్పరా అని అన్నాడు. పద్యమును చూడకుండా నోటితో చెప్పుము అని అన్నాడు. పద్యమును చూడకుండా నోటితో చెప్పు అని టీచర్ అన్నాడు. ఇప్పుడు పిల్లవాడు సిన్సియర్గా లేచి చక్కగా నిలబడి చేతులు కట్టుకొని, ఆ పంతులు గారు నిన్నటి దినమున చెప్పినటువంటి పద్యమును నోటితో చెప్పండి అని తిరిగి మళ్ళీ సిన్సియర్గా చెప్పాడు అనుకోండి, చూడడానికి సిన్సియర్గానే ఉన్నాడు, మాట్లాడే విధానం బాగుంది, కానీ మాటే బాగలేదు. ఏం బాగలేదు? ఏదైతే చెప్పమని పంతులు అన్నాడో తిరిగి అదే అంటున్నాడు ఈయన, చెప్పండి అని. చెప్పుమని పంతులు అంటున్నాడు, చెప్పుమని విద్యార్థి అంటున్నాడు. ఇప్పుడు చెప్పేది ఎవరు? దేవదూత వచ్చి చెప్తే బాగుంటుందేమో. ప్రాక్టికల్గా ఆలోచించండి, కాదు కదా. గనుక సంఘములో జరగాల్సినటువంటి విషయం ఏంటంటే, హల్లెలూయా అని దేవుడు చెప్పినప్పుడు, దైవజనుడు చెప్పినప్పుడు స్తోత్రములు అని విశ్వాసులు చెప్పాలి. అది క్రమం. ఇప్పుడు చూడండి, అంటే ఇది మరి ఈ విషయము సంఘస్థులకు తెలియదా అనంటే తెలియదనే చెప్పాలి, మొదటిది. రెండవది తెలిసినా పూర్వము నుండి ఇలాగే కొనసాగుచున్నది గనక ఇప్పుడు మళ్ళీ మనం కొత్తది పెట్టడం ఎందుకు? ఈ ఆచారాన్ని ఇలాగే కొనసాగిద్దాము అని చెప్పి గుడ్డిగా కొనసాగిస్తున్నటువంటి వారు ఉన్నారు. వారికి మనం ఇలా చెప్పి అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తే వారి నోట నుండి వచ్చేటువంటి మాట ఏంటంటే, మా పురాతన దైవజనులు, గొప్ప దైవజనులు వారే ఇలా చెప్పారు, ఇప్పుడు వాళ్ళకంటే మనకు ఎక్కువ తెలుసా, వారికంటే మనకు ఎక్కువ తెలుసా అని తిరిగి ప్రశ్నిస్తున్నారు నాబోటి వారిని. ఇప్పుడు నేనేమంటాను అనంటే, ఇది రాయించింది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడి కంటే ఏ దైవజనుడు గొప్పవాడు కాదు, ఇంక్లూడింగ్ రమేష్. పరిశుద్ధాత్ముడి కంటే ఏ దైవజనుడు గొప్పవాడు కాదు. పొరపాట్లు చేస్తే దైవజనులు చేయటానికి అవకాశం ఉంటుంది తప్ప పరిశుద్ధాత్ముడు పొరపాటు చేసేటువంటి అవకాశము లేదు. కనుక ఇప్పుడు మనం పరిశుద్ధాత్ముడు చెప్పింది పాటిద్దామా, దైవజనులు చెప్పారని చెప్పి దైవజనులు చెప్పింది పాటిద్దామా? పరిశుద్ధాత్ముడు చెప్పింది పాటిస్తే దేవుడి సంకల్పం చొప్పున మనము ముందుకు సాగినటువంటి వారం అవుతాం. లేదంటే మనము మన ఇష్టానికి నడుచుకున్నటువంటి వారం అవుతాం. గనుక ప్రియులరా, మనం ఏం చూస్తున్నామో, మనం ఏం వినుచున్నామో జాగ్రత్తగా చెప్పాడు కదా, మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని అన్నాడు కదా. మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మనం ఏమి అంటున్నామో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే
తీవ్రమైనటువంటి పరిణామాలని చవి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా పలికినా కూడా నాకు ఏం జరగట్లేదు కదా అని మనం అనుకుంటున్నామేమో. ఒకటి విషయాన్ని గుర్తుంచుకోండి, ఈ క్రొత్త నిబంధన కాలంలో బ్రతికి ఉన్నంత కాలం దేవుడు మన జోలికి రాడు. చచ్చిన తర్వాత విడిచిపెట్టడు. ఇది మీరు బాగా గుర్తుంచుకోవలసినటువంటి విషయం, మరిచిపోకుండా గుర్తుంచుకోవలసినటువంటి విషయం. దేవుడు బ్రతికి ఉన్నంత కాలం మన జోలికి రాడు, మరణించిన తర్వాత విడిచి పెట్టడు. మనం మాట్లాడే ప్రతి మాటకు లెక్క అప్పగించాల్సి ఉంటుంది. అది ఆయనే చెప్పాడు. మీరు నోటితో మాట్లాడేటువంటి ప్రతి మాటకి ఒక దినమున లెక్క అప్పగించాల్సి ఉంటుంది. ఆ రోజు దేవుని ముందు మనం నిలబడాల్సినటువంటి దినం వచ్చినప్పుడు, వరే నీవు నాకు ఎన్నిసార్లు స్తుతులు చెప్పావురా, స్తోత్రములు చెప్పావురా అని అంటే, అప్పుడు మన దగ్గర సమాధానం ఉండాలి. నాకు తెలియదయ్యా, మా పాస్టర్ గారు చెప్తే నేను ఆ ప్రకారం చేశానయ్యా, నేను చదవలేదయ్యా, నేను చూడలేదయ్యా, నేను అంత గ్రహించలేదయ్యా అని అంటే, ఇందాక నేను చెప్పాను కదా, ఇంద్రియ గ్రహాలని, ఇంద్రియములను నీకెందుకు ఇచ్చాను, అంతరింద్రియములను అన్నాడు కదా, అవి నీకెందుకు ఇచ్చాను, వాటిని వాడాలి కదా, వాటిని వాడాలి కదా. ఇప్పుడు ఈ మాట మనకేం తెలియచేస్తున్నది? బైబిల్ని ఎలా పరిశోధించాలి, అదే సమయంలో దానిని ఎలా పాటించాలి అనేటువంటి విషయము మనకు తెలియజేస్తున్నది. మనం పూర్వపు పాఠంలో బైబిల్ అనగానేమి, అది ఎలా వ్రాయబడింది అని చదువుకున్నాం, నేర్చుకున్నాం. ఇప్పుడు ఏమి నేర్చుకుంటున్నాం? ఆ బైబిల్ని ఎలా పరిశోధించాలి, దానిని ఎలా స్వీకరించి అమలు చేయాలి అనేది నేర్చుకుంటున్నాం. ఓకేనా? అలా మీరు దాన్ని జాగ్రత్తగా గమనించేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక మరొక మాట, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ ఏం రాయబడి ఉంది? దేవుని ఎదుట యోగ్యునిగాను, అంటే నీకంటూ ఒక అర్హత ఉండాలి, అంటే నీకంటూ ఒక విషయ పరిజ్ఞానము ఉండాలి. యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, అంటే సత్యము సమర్థవంతంగా తెలిసినటువంటి నీవు ఆ సత్యమును అనుసరించి మాట్లాడిన, పనిచేసిన సిగ్గుపడేటువంటి అవసరత రాదు, సిగ్గుపడాల్సినటువంటి అవసరము లేదు. తప్పు చేసిన వాడు సిగ్గుపడాలి, సత్యమును ప్రకటిస్తున్నవాడు ఎందుకు సిగ్గుపడాలి? సత్యమును పాటిస్తున్నవాడు ఎందుకు సిగ్గుపడాలి? నేరాలు, ఘోరాలు, తుచ్చమైనటువంటి పనులను చేస్తున్నటువంటి వాడికి లేని సిగ్గు, సత్యమును అనుసరించి పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి భక్తులు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఏముంది? లేదు, సిగ్గుపడకూడదు. నిర్భయంగా, నిఖచ్చితంగా, తేటగా, సుస్పష్టంగా మనము పాటిస్తూ ప్రకటించగలిగేటువంటి సమర్థతలో ఉన్నాము అనేటువంటి కాన్ఫిడెన్షియల్తో మనం ముందుకు వెళ్ళాలి. సిగ్గుపడనక్కర్లేనటువంటి పనివానిగాను, సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను, సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించేటువంటి వారముగా ఉండాలి.
ఈ సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను అన్న దగ్గర కూడా మళ్ళీ ఒక నెంబర్ ఇచ్చాడు. ఓకేనా? దానికి ఫుట్ నోట్లో ఏం రాయబడింది అనంటే మూల భాష, దాని అర్థం ఏంటి? మూల భాష అంటే మళ్ళీ మీరు ఎక్కడికి కనెక్ట్ అవ్వాలి? హిబ్రూకు కనెక్ట్ అవ్వాలి. అక్కడ దాని అర్థం ఏంటంటే సరిగ్గా విభజించువానిగాను, సత్యవాక్యమును సరిగ్గా విభజించగలగాలి. మన కమలాకర్ గారు అడిగారే, బైబిల్లో వాడబడేటువంటి గుర్తులు కొన్ని ఉంటాయి కదా, వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అన్నాడు. ఏమండి? అవి కామాలు, ఫుల్ స్టాపులు, క్వశ్చన్ మార్కులు, ఆశ్చర్యార్థకాలు, అడ్డగీత, ఇలాంటివి కొన్ని బైబిల్లో ఎక్కువగా వాడబడుతూ ఉంటాయి. బ్రాకెట్లు కూడా ఉంటాయి. వీటిని ఎలా అర్థం చేసుకోవాలి అని తాను అడగటం జరిగింది. అవును, అవి ఆ కామాలు, ఫుల్ స్టాపులు, ప్రశ్నార్థకాలు, ఆశ్చర్యార్థకాలు ఇవన్నీ కూడా అక్కడున్నటువంటి సమాచారం యొక్క ఉద్దేశము ఏంటి అనేటువంటివి తెలియచేస్తూ ఉంటాయి. కామా అన్నప్పుడు దీంతోపాటు ఇంకా ఉంది అనేటువంటి, దీనికి సిమిలారిటీగా లేదు అనంటే దీన్ని వలె ఇంకొకటి ఉంది అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉంటుంది. ఫుల్ స్టాప్ అదొక భావాన్ని వ్యక్తం మొన్న చెప్పాను ఆ పాఠంలో. వినటువంటి వారు వినేటువంటి ప్రయత్నం చేయండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్లో వచ్చింది అనుకుంటా మేబీ ఇది. ఓకే, వాటిని దృష్టిలో పెట్టుకొని కామా ఉన్న చోట, ఫుల్ స్టాప్ ఉన్న చోట, ప్రశ్న ఉన్న చోట, ఆశ్చర్యార్థకం ఉన్న చోట, అడ్డగీత ఉన్న చోట, బ్రాకెట్ ఉన్న చోట, వాటి భావనలు, వాటి ఉద్దేశాలను ఎరుగుతూ ఆగవలసినటువంటి చోట ఆగి, గమనించాల్సిన చోట గమనించుకుంటూ వెళ్ళినట్టయితే పూర్తి అర్థమును మనము గ్రహించటానికి అవకాశం ఉంటుంది. లేదు అనంటే అది తాడు బొంగరము లేకుండా గిర్రున తిరిగిపోతున్నటువంటి జీవితము అయిపోతూ ఉంటుంది. కనుక ప్రేమైనటువంటి వారలారా, అంటే నాన్ స్టాప్గా స్పీడ్ బ్రేకర్లు, సైడ్ ఇండికేటర్లు, ఈ కల్వర్టులు, ఈ డైవర్షన్లు ఇవేవి గుర్తించకుండా నువ్వు వేగంగా వెళ్ళిపోతున్నావు అనుకోండి, నీ ప్రయాణము సాఫీగా సాగదు. నువ్వు చేరాల్సిన గమ్యమునకు చేరవు. ఎక్కడో ప్రమాదము జరిగిపోయి ఆగిపోతావు, లేదంటే జీవితమే ముగిసిపోతుంది. కనుక సత్యవాక్యమును సరిగ్గా విభజించుకోండి. కామాలున్నాయా, ఫుల్ స్టాపులు ఉన్నాయా, ఇంకేమైనా గుర్తులు ఉన్నాయా, అక్కడ ఆ విషయాన్ని ఏ విధంగా స్వీకరించాలి అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గ్రహించండి, అలాగే గ్రహింప చేయండి. సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటకు జాగ్రత్త పడుము అని అన్నాడు. ఓకే, ఇది మనసులో పెట్టుకోండి. మరొక మాట, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు, వాక్యం ప్రకటించినటువంటి ప్రవక్తలే ఏం చేశారట చూడండి. ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు, పరిశోధన, ఇట్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్, పాఠాలు నేర్చుకుంటున్నటువంటి మీకు గుడ్డిగా దేన్ని నమ్మకూడదు. దేవుడు అడుగుతాడు, గుడ్డిగా దేన్ని నమ్మకూడదు. బెరాయ క్రైస్తవులు ఏం చేశారని విన్నాం, నేర్చుకున్నాం.
పౌలును శీలను చెప్పిన ఆ సంగతులు అలాగున ఉన్నవా లేవా అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుతూ వచ్చిరి. వాళ్ళు ఏమైనా పనిపాటలు లేనివారా? అలాగనే అది అంత ప్రాముఖ్యమైనటువంటి విషయం కాకపోతే మరి దేవుడు పనిగట్టుకొని అది రాయించి బెరయలో ఉన్నటువంటి క్రైస్తవులు గనులు అనేటువంటి మాట ఎందుకు చెప్తాడు? గనులు అనేటువంటి మాట ఎందుకు చెప్తాడు అంటే అందులో ప్రాముఖ్యత ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రైట్. రక్షణను గూర్చి పరిశీలించుచు తమ ముందు ఉన్న క్రీస్తు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, తమ ముందు ఉన్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు, అంటే ఓల్డ్ టెస్టామెంట్ కాలంలో వీరు ప్రవచించారు కదా యేసయ్యను గురించి. ఆయన ఎప్పుడు పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఎలా మరణిస్తాడు, ఎలా లోకము రక్షించబడుతుంది ఇత్యాది సంగతులని ప్రవక్తలు ముందే ప్రవచించారు కదా. ఆ ప్రవచించినటువంటి ప్రవక్తలట ఏం చేశారట అనంటే, వారు శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబోయేటువంటి మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ అంటే మా ద్వారా పలికిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. అంటే ఈ పరిశుద్ధాత్ముడు మనతో చెప్పిస్తున్నాడు, ఓకే, కానీ ఏ కాలం గురించి చెప్పిస్తున్నాడు, ఎవరి గురించి చెప్పిస్తున్నాడు, ఏమని చెప్పిస్తున్నాడు, ఎవరికి చెప్పిస్తున్నాడు, ఎవరి గురించి ఎవరికి చెప్పిస్తున్నాడు అంటే ఇన్ జనరల్గా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరు, ఎవరితో, ఏమని చెప్పిస్తున్నారు, ఎప్పుడు చెప్పబడింది, ఎందుకు చెప్పబడింది, ఏమని చెప్పబడింది, ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారు, ఈ రకంగా ప్రశ్నించుకుంటూ విషయాన్ని గ్రహించేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రవక్తలే ఆల్రెడీ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి పలికినటువంటి ప్రవక్తలే ఈ పరిశీలన చేశారట. మనం చేయకపోతే ఎలా? పరిశుద్ధాత్ముడు చెప్పించిన వాక్యాన్ని వాళ్ళు పరిశీలన చేశారట. మరి మనం పరిశీలించకపోతే ఎలా? పరిశీలించకపోతే ఎలా ఉంటుందో ఒక శాంపిల్ ఇచ్చి ముగిస్తాను. మీరు మీ సైగల ద్వారా నాకు తెలియచేయాలి, మీలో ఎంతమంది విశ్వాసము కలిగి ఉన్నారు దేవుని పట్ల, యేసయ్య పట్ల, పరిశుద్ధాత్మ పట్ల. మీ హ్యాండ్ రేజ్ చేయండి. ఎంతమంది విశ్వాసము కలిగి ఉన్నారు? ఉన్నారా? కొంతమంది చేయెత్తలేదు. ఎత్తని వారికి విశ్వాసం లేదు అని అనుకోవాలేమో. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీ అందరికీ విశ్వాసం ఉంది. మరి విశ్వాసులైనటువంటి వారు ఒక పని చేయగలరు అని బైబిల్లో మనకు కనబడుతుంది. ఆ పని మీరు ఇప్పుడు చేయటానికి సిద్ధంగా ఉన్నారో లేదో నాకు చెప్పాలి. ఓకే, మార్కు సువార్త చివరి అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో నుండి చదువుకుందాం. 16వ అధ్యాయం 15వ వచనం నుండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఎవరికి చెప్పారు ఈ మాట? ఓకే, జాగ్రత్తగా గమనించండి. 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మీలో ఇప్పుడు నమ్మిన వారు ఎవరెవరంటే మోస్ట్లీ అందరూ మీ హ్యాండ్ రేజ్ చేసినట్టున్నారు. అంటే అందరూ నమ్మారు, ఒకళ్ళిద్దరేమో.
ఎందుకంటే కొంతమంది వీడియో మ్యూట్లో ఉంది కదా. కమలాకర్ గారు తాను తెలియచేశారు, ఓకే, చాట్లో తెలియచేశాడు. ఇట్స్ ఓకే. మీరు నమ్మారు, వెరీ గుడ్. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది మీలో? అలాగే హ్యాండ్ రైజ్ చేసి, వెరీ గుడ్, వెరీ గుడ్. బాప్తిసం తీసుకున్నారు. ఇక్కడ నమ్మిన వారి గురించి, బాప్తిస్మము తీసుకున్న వారి గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ. నమ్మి 16వ వచనం మళ్ళీ చదువుతున్నాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఓకే, ఇక్కడ కామాలు పులు స్టాపులు అన్నీ ఉన్నాయండోయ్, మర్చిపోకూడదు. 17వ వచనం, మీరు నమ్మారు, అలాగే బాప్తిసము తీసుకున్నారు, వెరీ గుడ్. ఇప్పుడు 17వ వచనం, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. మూల భాషలో కూడా ఇంచుమించు అదే అర్థం ఇచ్చాడు. నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును అంటే వారిలో ఈ సూచక క్రియలు ఉంటాయి అని. ఏ సూచక క్రియలు? ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఇది కొంచెం యాక్షన్లో చూపించవచ్చు, అంటే భ్రమపరచవచ్చు. రెండవది, క్రొత్త భాషలు మాట్లాడుదురు. దీనికి కొదవి లేదు, మంచి యాక్షన్ చేయొచ్చు. నేను దయ్యాలను వెళ్ళగొట్టిన వాళ్ళ గురించి అపసవ్యంగా మాట్లాడటం లేదు. వాళ్ళ గురించి నేను ఎకసక్కాలు చేయలేను, చేయకూడదు, చేస్తే ద్రోహం, పాపం. నేను వెళ్ళగొట్టిన వారి గురించి తప్పుడుగా మాట్లాడటం లేదు. భాషలు మాట్లాడిన వారిని గురించి తప్పుగా మాట్లాడటం లేదు. నేను వాటి అర్థాలు చెప్పినటువంటి వారిని గురించి నేను తప్పుగా మాట్లాడటం లేదు. జాగ్రత్తగా గమనించండి. రెండవది, క్రొత్త భాషలు మాట్లాడుదురు. మూడవది, పాములను ఎత్తి పట్టుకొందురు. అంటే పామును చూడగానే భయపడతారు, ఎందుకంటే అది కాటేస్తుంది, కాటేస్తే విషం ఎక్కుతుంది, విషం ఎక్కితే ప్రాణం పోతుంది అనేటువంటి భయంతో పాములను పట్టుకోవటానికి ఎవరు ఇష్టపడరు. కానీ పాములను పట్టుకోగలుగుతారట ఎత్తిలా, అంటే కరిసినా ఏం కాదు అని. రెండవది, అంతటితో ఆగకుండా మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ఇది నమ్మిన వారి వలన జరిగేటువంటి సూచక క్రియలు అని అన్నాడు. ఇందులో మనం మెయిన్గా ప్రస్తావన చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. వారికి హాని చేయదు. మరణకరమైనది అనంటే విషం. చంపేది ఏంటండి? పాయిజనే కదా, విషం. ఈ విషము త్రాగినా వారికి ఏమీ కాదట. ఇప్పుడు మీరు నమ్మాము అని అన్నారు, బాప్తిసము తీసుకున్నాము అని అన్నారు. ఇప్పుడు ఇక్కడ దేవుడు అన్నది ఏంటంటే, నమ్మిన వారి వలన ఇవన్నీ జరుగుతాయి అని అన్నాడు. ఇప్పుడు నమ్మిన వారు విషము తాగినా కూడా ఏమి కాదు అని దాని అర్థం. ఇప్పుడు మీలో ఎంతమంది విషాన్ని తాగి నాకేమీ కాదు అని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారు? నేను స్ట్రైట్గా మూర్తి గారిని అడుగుతున్నాను. దయచేసి మూర్తి గారు మీరు మ్యూట్ తీసేసి మీ రెస్పాన్స్ తెలియచేయాల్సింది మనం చేస్తున్నాను. ఒక పాయిజన్ బాటిల్ మీరు తాగటానికి, ఒక బాటిల్లో ఉన్నటువంటి పాయిజన్ను తాగటానికి మీరు సిద్ధంగా ఉన్నారా?
అంటే ఎవరిలో మీరు కూడా, ఎవరు అనేటువంటి వారిలో మీరు కూడా ఒకరు. ఓకేనా? రైట్. అంటే ఇప్పుడు మూర్తి గారు ఏమంటున్నారు అంటే, అది విషము గనక, విషము తీసుకుంటే ప్రాణహాని ఉంటుంది అని తెలుసు గనక ఈ స్పృహ ఉన్నవాడెవడును కూడా ఆ విషయాన్ని తీసుకోడు అని మూర్తి గారు తన అభిప్రాయాన్ని వెల్లడి చేశాడు. ఇండైరెక్ట్గా ఏం చెప్పాడు అనంటే, తెలిసి నేను విషయాన్ని తాగను అని అన్నారు. సరే, మూర్తి పిరికివాడు అనుకుందాం, లేదా సంపూర్ణ విశ్వాసం లేనివాడు అనుకుందాం కాసేపు. మూర్తి గారిని అలా ఉంచి, అంటే మూర్తి గారంత వీక్ కాదండి, నేను బాగా స్ట్రెంగ్త్ ఉన్నటువంటి వాడిని, మంచి బలమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి వాడను, నేను అది చేయగలను, ఆ సూచక్రియని నాలో చూపించగలను అని చెప్పి మీలో ఎవరైనా మీ యొక్క స్పందన తెలియచేయగలరా? చూడండి, ఆలోచనలో పడిపోతున్నారు. పోనీ ఇంకొక మాట చెప్తున్నాను, తదుపరి ఈరోజు కానీ, రేపు కానీ, ఎల్లుండి కానీ ఈ విషయాన్ని సోకాల్డ్ విశ్వాసుల దృష్టికి తీసుకెళ్ళి, బ్రదర్ ఇలా ఉంది కదా, మరేంటి మీకు పరిపూర్ణమైన విశ్వాసమే ఉందా? మరి విశ్వాసం ఉంటే ఇది తీసుకున్నప్పుడు ఏం కాదని వాక్యంలో రాయబడింది కదా, మరి దీన్ని కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడిన వాక్యం మనం నమ్ముతున్నాం కదా, మరి పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి వాక్యం అని మనం నమ్మినప్పుడు మరి ఇది తీసుకున్నా ఏం కాదు కదా, మరి మీరు తీసుకోగలరా అని చెప్పి వారిని ఒకసారి అడగండి. ప్రియులరా, అదే ఇందాక చెప్పినటువంటిది, సత్యవాక్యమును సరిగ్గా విభజించుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఏమని చెప్పారు, ఎందుకు చెప్పారు, ఇలాంటి దృష్టితో వాక్య పరిశీలన చేయాల్సినటువంటి అవసరత ఉంది. ఇప్పుడు ఇదే సందర్భాన్ని నేను మళ్ళీ చదువుతాను. 14వ వచనం నుండి చదువుతున్నాను. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, తాను లేచిన తర్వాత తనను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మకము నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మీరు ఒక విషయం మర్చిపోకూడదు, క్రీస్తు యేసుల వారు బ్రతికి ఉన్నప్పుడే బోధించగా తనను వెంబడించినటువంటి శిష్యుల్లో 12 మందిని అపోస్తలునుగా ఏర్పాటు చేసి ఆశీర్వదించి వారికి వరాలను ఇచ్చి, ఈ వరాలతో లోకములో మీరు సూచక్రియలు చేసి వాక్యాన్ని ప్రకటించి వారిని నా సన్నిధిలోనికి నడిపించి శిష్యులనుగా చేయండి అని చెప్పాడు. ఆల్రెడీ వాళ్ళకు వరాలను ఇచ్చాడు, అన్ని రకాలైనటువంటి వరాలని. అయినా తీరా చూస్తే పరిస్థితి ఏంటంటే, ఆయన బ్రతికి ఉన్నప్పుడే చెప్పాడు, ముమ్మారు చెప్పాడు, నన్ను చంపేస్తారు, నేను చనిపోయి సమాధి చేయబడతాను, తిరిగి లేపబడతాను, ఆ పిమ్మట నా కన్న తండ్రి యొద్దకి ఆరోహణమై వెళ్ళిపోతాను అని చెప్పాడు. మరి ఇంత శిష్యులు అపోస్తలులు అయినప్పుడు వాళ్ళు యేసయ్య పట్ల ఎంత నమ్మకం కలిగి ఉండాలి, యేసయ్య మాట పట్ల ఎంత గురి ఉండాలి వాళ్ళకి కదా, పీక్లో ఉండాలి. కానీ తీర యేసయ్య తిరిగి లేచిన తర్వాత యేసయ్య అని నమ్మలేకపోయారట వాళ్ళు. అంటే తిరిగి లేచాడు అనేటువంటి విషయాన్ని నమ్మలేకపోయారట. ఏదో చెప్పాడు కానీ మరీ లేస్తాడా అండి? ఎన్నో సంశయాలు వాళ్ళకి, వాళ్ళు నమ్మలేదు. నమ్మకపోవటాన్ని బట్టి అని అంటున్నాడు, వారి అపనమ్మిక నిమిత్తము అని అన్నాడు. ఆ మాట మీరు నోటిఫై చేసుకోవాలి. ఓకే, వారు మాట నమ్మనందున వారి అపనమ్మకము నిమిత్తముగా హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. ఎట్ ద ప్రెజెన్స్ యేసయ్యను నమ్మనటువంటి వారెవరు?
ప్రాథమికంగా శిష్యులే, అపోస్తలులే. ఇప్పుడు మాట్లాడుచున్నది దేన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుచున్నాడు? హృదయ కాఠిన్యమును బట్టి, వారి హృదయ కాఠిన్యమును బట్టి, అంటే వారు నమ్మకపోవటాన్ని బట్టి ఆ మాట దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడతాడు అని చెప్పాడు. అంటే వాళ్ళ కాఠిన్యం బట్టి హెచ్చరించి, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి, నేను లేచాను అనేటువంటిది మీకు కనపరుచుకున్నాను కదా, మీకు తెలిసిందే కదండి. లేచి ఆయన తన గాయములను చూపించుకున్నాడు, తనను తాను నిరూపించుకున్నాడు, 40 days వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. ఇంత చేసి ఓకే, వాళ్ళకు నమ్మకం కుదిరింది అని అన్న తర్వాత వారిని పంపించి సువార్త ప్రకటించమని అన్నాడు. సువార్త ప్రకటించడంతో పాటు ఏమంటున్నాడంటే, అది వరకు వాళ్ళకు వరాలను ఇచ్చాడు కదా, సూచక్రియలు చేయగలిగేటువంటి వరాలను ఇచ్చాడు కదా, ఆ వరాలను మీరు ఉపయోగించి వెళ్ళి ఇదిగో వాక్యమునకు తోడుగా ఈ సూచక క్రియలను కూడా చేయండి అని ఆ 11 మందికి చెప్పాడు. ఈ మాట చెబుతున్నది ఎవరికి అనంటే, అపోస్తలుల వలన వాక్యం వింటున్నటువంటి వారికి కాదు, లేదా అపోస్తలుల వలన వాక్యం విని విశ్వసించినటువంటి వారికి కాదు. ఎవరికి చెప్పాడు అనంటే, విశ్వాసంతో వాక్యం ప్రకటించవలసినటువంటి 11 మందికి చెప్తున్నాడు. ఈ డిఫరెన్స్ మనకు తెలియాలి. ఏమండి? అపోస్తలులు వేరు, మిగిలిన విశ్వాసులు వేరు. అప్పుడు అపనమ్మకంలో ఉన్నటువంటి వారు వేరు, ఆ తదుపరి లేదా బయట ఉన్నటువంటి అపనమ్మకస్తులైనటువంటి వారు వేరు. ఇది ఎవరికి చెబుతున్నాడు అనంటే 11 మంది అపోస్తలులకి చెప్తున్నాడు. ఏమని? 17వ వచనం, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియ జరుగును. మీలో ఇదిగో నేను తిరిగి లేచానని మీరు నమ్మితే, నేను మీకు ఇచ్చిన వరాలు నిజము అని మీరు నమ్మితే, మీ వలన ఈ క్రియలు జరుగుతాయి. ఏవి? నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. వెళ్ళగొట్టారా లేదా? వాళ్ళు వెళ్ళగొట్టారు. అదేవిధంగా క్రొత్త భాషలు మాట్లాడుదురు. పెంతెకొస్తు అనే పండగ దినాన్నే భాషలు మాట్లాడారు వాళ్ళు, వాటికి అర్థాలు కూడా చెప్పారు. పాములను ఎత్తి పట్టుకొందురు. పౌలు గారు ఇటలీకి వెళుతున్నటువంటి సందర్భంలో ఒక దీవి యుద్ధకి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం అడవి జాతుల వాళ్ళు ఉంటారు. అక్కడ చలి కాచుకోవటానికి నిప్పులు పుల్లలు వేసి మంట కాగుతున్నప్పుడు ఆ పుల్లను ఏరుకు వచ్చి ఆ మంటలో వేయటానికి ప్రయత్నం చేసిన పౌలు గారు పుల్లలను ఏరుకొస్తున్నప్పుడు ఆ పుల్లలతో పాటు పాము వచ్చి పౌలు గారి చెయ్యిని పట్టుకున్నది, అంటే కరిసింది. అది అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ పీపుల్స్ చూసి, వాళ్ళు ఆల్రెడీ అనుభవం కలిగినటువంటి వారు కనుక, ఈ పాము కరిచిన వాడెవడును బ్రతకడానికి అవకాశమే లేదు అని వాళ్ళు బేంబేలెత్తిపోయి, ఇప్పుడు పౌలు గారు ఇమ్మీడియట్లీ స్పాట్లో డెడ్ అవ్వబోతున్నాడు అని చెప్పేసి ఒక భయాందోళనతో వాళ్ళు క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు ఆయనని. కానీ పౌలు గారికి ఏమీ కాలేదు. ఇది ప్రాక్టికల్ థింగ్. పౌలు గారికి ఏమీ కాలేదు. పాములను ఎత్తి పట్టుకొందురు, అయినా ఏమీ కాదు. విషకరమైనది ఏది త్రాగినను వారికి ఏమీ కాదు. ఎవరికి ఏమీ కాదు అనంటే ఈ అపోస్తలులకి ఏమీ కాదు. పౌలు గారు కూడా ఒక అపోస్తలుడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అపోస్తలులకి ఏమీ కాదు. మిగిలిన వారు అంటే ఇప్పుడు మనబోటి వారు ఎంత పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి ఉన్నా కూడా విషము తాగితే చావటం ఖాయం. అదేంది? నమ్మిన వారు విషం తాగితే ఏమని ఉన్నది, ఏమి కాదని ఉన్నది కదా అనంటే, నమ్మిన వారు అయినా నమ్మిన వారిలో ఎవరు త్రాగాలని నేను చెప్పాను తప్ప నువ్వు తాగుమని నేను నీకు చెప్పలేదు అని దేవుడు అంటాడు. గనుక ప్రియులరా, ఇంత జాగ్రత్తగా విడమర్చి వాక్యాన్ని మనం గమనించుకోవాల్సినటువంటి అవసరత ఉంది.
మిగిలిన విషయాలని దేవుని చిత్తమైతే మరి రేపటి దినమున మాట్లాడుకోవడానికి ప్రయత్నించేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడమైనటువంటి మా పరమ తండ్రి, మీ పాదములకు వందనలు చెల్లిస్తున్నామా దేవ. అయ్యా, మీ మాటలను సుదీర్ఘంగా ధ్యానం చేసాం, ఆలోచించాం తండ్రి. మరి ఏది ఏ విధంగా ఎలా పరిశోధించాలి అనేటువంటి విషయాన్ని కొన్ని సందర్భాలను బట్టి దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకోవడం జరిగింది. మీ పిల్లలు విన్న మాట నిష్ప్రయోజనం కాకుండా వారి హృదయాలను ఫలింపచేయమని వేడుకుంటూ మీ పిల్లలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. అయ్యా, వారిని ఇంకా ఇంకా జ్ఞానంలో ఎదిగింపచేయమని వేడుకుంటున్నాం. మంచి అవగాహనని వారికి కలిగించమని వేడుకుంటున్నాం తండ్రి. జీవించేటువంటి జీవితం మంచి నమ్మికతో, మంచి జ్ఞానంతో జీవించి విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించగలిగేటువంటి ధన్యతని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వారు అనుదిన పనులలో తోడై ఉండండి తండ్రి. అన్ని పనులలో తండ్రి వారికి విజయాన్ని ప్రసాదిస్తూ కావలసిన మేలులన్నిటినీ అనుగ్రహించమని మీ చేతులకు అప్పగిస్తూ మీ ప్రియకుమారుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ కన్యుని సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ మాటలను అనుసరించి జ్ఞానయుక్తంగా జీవించి దేవుని అభినందనలను పొందుకోవాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక.